హలో అందరికీ, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో బెల్లం ఇంకా గోధుమ పిండితో ఇలా గోధుమ పిండి పొంగడాలు చేసుకోవచ్చండి. ప్రసాదంగా పెట్టాలన్నా లేదంటే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్లో పెట్టుకొని బెల్లం వేసుకోండి. అలానే అరకప్పు వరకు వాటర్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికోసం మనకి పాకాలు ఏమీ అవసరం లేదండి. బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఈ వాటర్ అనేది బాగా చల్లారాలి. ఇలా చల్లారాక ఇందులోకి ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు గోధుమ పిండిని కూడా ఒకవేళ బెల్లం ఇష్టం లేకపోతే పంచదారనైనా ఇదే కొలతలతో ఇలానే మరిగించేసి తీసుకోండి. ఇప్పుడు బెల్లం వాటర్ అనేది బాగా చల్లారాక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని ఒక విస్కర్ని ఇలా తీసుకొని ఒకే మోడ్లో ఎక్కడ ఉండలు లేకుండా గోధుమ పిండిని బెల్లంలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. ఒకే మోడ్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ పిండి కనుక కాస్త చిక్కబడినట్టు ఉన్నా లేదంటే పల్చగా ఉన్నా కూడాను, ఒకవేళ చిక్కబడితే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకే మోడ్లో కలుపుకోండి. ఒకవేళ పల్చగా ఉన్నట్టు కనుక ఉంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ పిండిని వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకుంటే పక్కా సరిపోతుందండి. వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది, అలానే పిండి కూడా సరిపోతుంది. ఇలా మొత్తంగా పిండిని ఒకే మోడ్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. అలానే ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడాని, అలానే ఒక 2 చిటికలు ఉప్పుని, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల లోపల పిండి అనేది చాలా ఫ్లఫీగా ఉంటుంది, పైన పొంగడం అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. లేకపోతే గట్టిగా ఉండిపోతుంది లోపల కూడాను. ఇలా మొత్తంగా పిండిని కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇందులో కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎన్ని పడితే కడాయిలో అన్నింటినీ వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేయకూడదు, అలానే ఒకదానికి ఒకటి అంటుకునే విధంగా కూడా వేయకూడదు. చక్కగా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఎన్ని పడితే అన్ని పొంగడాలని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే టర్న్ చేయకుండా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడాను కాస్త డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది చాలా తొందరగా డార్క్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా రెండు వైపులు కూడా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలానే అన్నింటినీ కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు వైపులు కూడాను మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి, ఎక్కువగా ప్రెస్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా 2 నిమిషాలు ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి తీసుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్గా వీట్ ఫ్లోర్ పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పూజలప్పుడు హడావుడిగా లేకుండా ఇలా చక్కగా ప్రసాదంగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టేస్టీ వీట్ ఫ్లోర్ పొంగనాల్ని 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకొన్ని తినాలనిపించే విధంగా ఉంటాయి. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటాయి. రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది.